హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు వెజిటబుల్ బిర్యానీ చేద్దామండి. చూడండి, వెజిటబుల్ బిర్యానీ అనగానే అందరికీ కూడా ఇష్టమైన ఒక ఫుడ్ ఐటమ్. కానీ ఇది అందరూ ఒక్కొక్కరు ఒక రకంగా చేసినప్పటికీ కూడా ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు. దానికి తగిన టేస్ట్ దానికి వస్తుంది. సో మరి ఈరోజు నేను చేసే వెజిటబుల్ బిర్యానీ మరి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ చూపించానండి. తర్వాత మరి ఈరోజైతే కుక్కర్లో చేస్తున్నాను. మామూలుగా కుక్కర్లో చేయను, పాత్రలో చేస్తాను. ఈరోజు కుక్కర్లో చేద్దామని చేస్తున్నానండి. కొంచెం ఆయిల్ వేసాను ఆల్రెడీ, కొంచెం నెయ్యి వేసుకుని తర్వాత ఈ బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఇంట్లో ఏవైతే అవైలబుల్గా ఉంటే అవన్నీ కూడా అండి ఆ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఆ ఫ్లేవర్ అంతా కూడా ఆయిల్లోకి వస్తుంది. అందుకని ముందుగా స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, చిల్లీస్ వేసుకోవాలి. తర్వాత మన దగ్గర ఉన్న కూరగాయలు ఏవైతే ఉంటాయో అన్ని వెజిటేబుల్స్ అండి, ఏవైనా వేసుకోవచ్చు. ప్రస్తుతం క్యారెట్ పొటాటోతో చేస్తున్నాను. ఇంకా గ్రీన్ పీస్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్, ఇంకా అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ దానికి సూట్ అయ్యేవన్నీ కూడా మనం వేసుకోవచ్చు. అవి కొంచెం రెడ్గా అయిన తర్వాత గోల్డెన్ బ్రౌనిష్ వచ్చిన తర్వాతే వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మంచి సువాసన వస్తుంటుంది. అప్పుడు అది రెడ్డిష్గా అయిన తర్వాత ధనియాల పొడి, కొంచెం కారం కూడా వేస్తానండి. చాలామంది కారం వెయ్యరు, నేను కారం వేస్తాను. ఇప్పుడు వేసుకోవాలండి అన్ని వెజిటేబుల్స్ మన దగ్గర ఉన్నవన్నీ కూడా. టమాటా ఇంకా అవన్నీ కూడా వేసిన తర్వాత చక్కగా రెడ్గా అవ్వాలి. కొద్దిసేపు ఈ వెజిటేబుల్స్ అన్నీ మగ్గాలండి. ఇప్పుడు కొంచెం ఉప్పు, కారం వేసాను. ఉప్పు వాటర్ వేసిన తర్వాత ఉప్పు వేస్తానండి. కారం, కొంచెం ధనియాల పొడి, ఇంకా అంతేనండి. ఇంకా దీంట్లోకి వేరే బిర్యానీ మసాలాలు రెడీమేడ్ ఏమీ వేయలేదు. మన ఇంట్లో చేసుకున్న ధనియాల పొడి, కారము, ఇంకా ముందేసిన స్పైసెస్ అంతే, అల్లం వెల్లుల్లి. ఇంకా బిర్యానీ మసాలా ఏమి కూడా మరి బయటకు వేయలేదు. ఇవన్నీ కొంచెం కుక్ అయిన తర్వాత, పచ్చివాసన పోయిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలండి. 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్. నేను 4 గ్లాసెస్ వాటర్ వేస్తున్నానండి. 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను. వాటర్ వేసిన తర్వాత సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ మరిగిన తర్వాత సాల్ట్ వేసుకున్నామండి. ఈరోజు కరివేపాకు ఒకటే వేసానండి, ఎందుకంటే పుదీనా, కొత్తిమీర అవైలబుల్గా లేదు. సో ఇంట్లో ఉన్న కరివేపాకు తీసుకొని వచ్చి చెట్టు ఉంటుంది వెనకాల, అది కోసి వేసాను. తర్వాత ఒక లెమన్ కూడా పిండుకున్నానండి. ఒక లెమన్ ఇప్పుడే వేసుకోవాలి. ఇందులో కొన్ని కొబ్బరి పాలు కూడా వేసుకోవచ్చు. మనం ఈ టైంలోనే కొబ్బరి పాలు తీసి 1 గ్లాస్ కొబ్బరి పాలు వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి అన్నమే కాదు, ఈ బిర్యానీలో కూడా వేసుకోవచ్చు. తర్వాత కొంచెం వాటర్ మరిగిన తర్వాత బియ్యం వేసుకొని, నానబెట్టుకున్న బియ్యం అండి, 2 గ్లాసులు అవి నానబెట్టుకున్న బియ్యం వేసి కుక్కర్ మూత పెడుతున్నానండి. 2 విజిల్స్ అండి, 3 విజిల్స్ ఎప్పుడు పెట్టను రైస్కి. 2 విజిల్సే. 2 విజిల్స్కి కుక్ అయిపోతుంది, కరెక్ట్గా ఉంటుంది రైస్. 2 విజిల్స్ అయిన తర్వాత ఆపేసుకుని ఒక 10-15 మినిట్స్ వదిలేస్తే కరెక్ట్గా స్టీమ్కి సరిపోతుంది రైస్. తర్వాత ఈలోపు మనం పెరుగు చట్నీ చేసేసుకోవచ్చు. కొంచెం ఉల్లిపాయలు, ఇందులో కూడా క్యారెట్, కీర అన్నీ వేసుకోవచ్చు. ఒక పెరుగు చట్నీ తయారు చేసుకుని, ఈరోజు ఓన్లీ వెజిటబుల్ బిర్యానీలోకి ఇది ఒకటేనండి సైడ్ డిష్, ఇది ఒకటే. చాలా టేస్టీగా ఉంటుందండి. ఏ ఉన్నా లేకపోయినా ఇలా అన్నీ వేసుకొని చేసుకుంటే
హ్యాపీగా తినవచ్చు. 2 విజిల్స్ ఉంది. 2 విజిల్స్ తర్వాత ఆపేసి లెంతీగా ఉంది కాబట్టి నేను స్లోగా చెప్పాల్సి వస్తుందండి, ఆగిపోతుంది మధ్యలో. అదిగోండి 2 విజిల్స్ తర్వాత ఒక 10-15 మినిట్స్ అయిన తర్వాత ఓపెన్ చేశాను. చాలా కరెక్ట్గా కుక్ అయింది రైస్ కూడా, మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇది లంచ్ బాక్స్లకి, మనం మధ్యాహ్నం లంచ్కి, నైట్ డిన్నర్కి, దేనికైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది. ఒక మంచి ఫుడ్ తిన్న ఫీల్ వస్తుందండి. నాన్ వెజే అవసరం లేదండి, ఇలా చేసుకుంటే చాలు, హ్యాపీగా తినచ్చు. నేను ఎప్పుడు వెజిటేరియనే పెడుతున్నానండి వంటలు. నాకు తినడం కూడా వెజిటేరియన్ తినడమే ఇష్టం. సో మీకు అన్ని కూరగాయలతోనే చేస్తున్నాను. నిదానంగా స్లోగా నాన్ వెజ్ ఐటమ్స్ ఎప్పుడైనా చేస్తాను. అది అందరికీ ఇష్టం ఉండదండి, చాలామంది చూస్తూ ఉంటారు కాబట్టి వీడియోస్. నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఉంటారు. సో నాకు ఇవి ఇష్టం కాబట్టి బేసికల్లీ నేను నాకు ఇష్టమైన ఐటమ్స్ అన్నీ చేస్తున్నాను. చూడండి ఎంత చక్కగా సర్వ్ చేసుకొని మరి వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.